ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇంత రివర్స్లో ఫైర్ అయింది. ఏంటి రోజు ఇలా కట్ చేసావు? ఆ సెకండ్ పర్సన్ ఎవరో చెప్తానన్నాడు కదా, చెప్పనివ్వచ్చు కదా. దుర్మార్గులతో డీల్ చేసుకోవడం అంత మంచిది కాదు నవీన్. వాళ్ళు చెప్పే దాంట్లో నిజం ఉంటుందని నేనైతే నమ్మడం లేదు. ఇది కూడా వాడి ప్లానే అయ్యుండొచ్చు కదా. మా నాన్నని చంపిన వాడితో నేను డీల్ చేసుకోవడం ఏంటి? అక్క, నీకెలాగో వాళ్ళెవరో తెలియదు కదా. తెలుసుకుంటాను. వాళ్ళు ఎవరు అనేది నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను. ఎలా తెలుసుకుంటావు రోజా? నాతో డీల్ కుదరలేదు అంటే ఆ జగదీష్ ఖచ్చితంగా మాలతి గారితో డీల్ కుదుర్చుకుంటాడు. నిత్యను మాలతిను జగదీష్ని కలవడానికి వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు ఆ జగదీష్ ఖచ్చితంగా మనకు కావాల్సిన సాక్ష్యాలు తనకి తానే ఇస్తాడు. అవే అసలైన సాక్ష్యాలు. అలా ఎలా సాధ్యం రోజా? నాకు ఆలోచన ఉందని చెప్పాను కదా. వాళ్ళు ములాఖత్కి వచ్చినప్పుడు అక్కడ వీడియో కెమెరాలుంటాయి. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది ఆ కెమెరాలో రికార్డ్ అవుతుంది కదా. వాళ్ళు జగదీష్ని కలవడానికి ములాఖత్కు వెళ్తే ఆ వీడియో రికార్డ్ అవుతుంది. అది మనకి చాలా ఇంపార్టెంట్ కదా. అది మన దగ్గరికి ఎలా వస్తుంది రోజా? ప్రాక్టికల్గా ఇది కొంచెం కష్టమేమో రోజా. కష్టమే, కానీ అసాధ్యం కాదు కదా నవీన్. జగదీష్ ఉంటున్న జైల్లో ఒక జైలర్ గారు నాకు తెలుసు. గతంలో ఆయనకి నేను ఒక చిన్న హెల్ప్ చేశాను. పైగా ఆయనకి నాన్నంటే చాలా ఇష్టం, అభిమానం కూడా. మనం చెప్తే ఆ జైలర్ వింటారా? పరిస్థితిని వివరిద్దాం బాలుగారు. కొంచెం రిక్వెస్ట్ చేద్దాం. ఇంతకు మించి మనకి వేరే దారేం లేదు కదా. వన్ మినిట్, ఎవరు మాట్లాడకండి. నిత్య నాకు కాల్ చేస్తుంది. హలో రవి, ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను. చెప్పండి మేడం. ఆ రోజాకి నువ్వు మా మనిషివని ఇంకా తెలియలేదుగా? లేదు మేడం, నేను మీ వైపే ఉన్నట్టు రోజాకి తెలీదు. రోజాతో చెల్లి చెల్లి అంటూ అదే కంటిన్యూ చేస్తున్నాను. ఎందుకు మేడం? నవీన్, అర్జెంట్గా నువ్వు మా ఇంటి దగ్గర ఉన్న పార్క్ దగ్గరికి రా. నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి మేడం, పర్లేదు. ఏదైనా ఉంటే ఫోన్లోనే చెప్పండి. ఇడియట్, చెప్తే అర్థం కావట్లేదా? ఫోన్లో చెప్పే మ్యాటర్ కాదు ఇది. తొందరగా వచ్చు. సరే సరే మేడం, వెంటనే బయలుదేరుతాను. రోజా, ఆ నిత్య ఏదో మళ్ళీ ప్లాన్ చేస్తున్నట్టుంది. నేను వెళ్తున్నాను కాబట్టి నిత్య ఏం మాట్లాడుతుందో, ఏం చెప్పబోతుందో వచ్చి మీకు చెప్తాను. నవీన్, మేం కూడా నీతో వస్తాము. అలా ఎలా వస్తారు రోజా? తనకి తెలియకుండా మేము మేనేజ్ చేసుకుంటాం నవీన్. ఎలాగా? చెప్తాను కదా, పద. రాలేదేంటి? ఏంటి నవీన్ ఇంత లేట్? రమ్మన్నప్పుడు తొందరగా రావాలి కదా. సారీ మేడం, లేట్ అయింది. చెప్పండి మేడం, మళ్ళీ ఏంటి పని? నవీన్, ఆ రోజాన్ని తక్కువ అంచనా వేయలే.
మళ్ళీ రివెంజ్ తీసుకోవడానికి తను ఏదో ఒకటి చేస్తుంది. నువ్వు తనకి అన్నయ్యలాగా నటించావు కాబట్టి తనతో పాటు ఉంటూ తన ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి. వాళ్ళు ఇంకేం ప్లాన్ చేస్తారు మేడం? మనం రోజాని నమ్మలేనవి. నువ్వు తనని అబ్జర్వ్ చేయి. తను ఏదైనా రివెంజ్ తీర్చుకోవటానికి ప్రయత్నం చేసినా, తను నాకు ఏదైనా ప్రమాదం చేయాలని చూసినా ఆ రోజాని చంపేసి. ఏంటి మేడం మీరు ఏమంటున్నారు? రోజాని చంపడం ఏంటి? ఇప్పటికే ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు. పాపం రోజా మిమ్మల్ని తన సొంత చెల్లెలా చూసుకుంటుంది. తప్పు కదా మేడం? చూడు నవీన్, తను నన్ను చెల్లిలాగా చూసింది కదా అని నేను తనని అక్క అనుకుంటూ వెళ్ళి హక్ చేసుకోలేను. నేను చేసిన తప్పులు ఈ రోజు కాకపోయినా రేపైనా ఎప్పుడో ఒకసారి తెలిసిపోతాయి. అప్పుడు ఆ రోజా మళ్ళీ ఇదే మంచితనం చూపిస్తుందని తెలీదు. అందుకే దాన్ని చంపేసే. మేడం, ఈ రిస్కులు ఎందుకు? మీరు కూడా మారిపోతే బాగుంటుంది కదా. అంతంత డబ్బు, అన్ని వేల కోట్లు ఏం చేసుకుంటారు మేడం? మీరు, రోజా, మాలతి మేడం అందరూ ఒక ఫ్యామిలీలా హ్యాపీగా కలిసిపోతే బాగుంటుంది కదా. నవీన్, నాకు సలహాలు ఇవ్వమని నిన్ను ఇక్కడికి పిలవలేదు. నీ సలహాలు వినటానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు. నేను చెప్పింది చెయ్యి. అది కాదు మేడం, సారంగపాణి గారు మిమ్మల్ని పెంచారు. సారంగపాణి కూతురిగా మీకు గౌరవం దక్కింది. షట్ అప్ నవీన్. వాడు నాకు తండ్రండి. వాడొక విధవ, వాడొక ఇడియట్. వాడు నాకు తండ్రి కాదు. నన్ను కన్న తండ్రి అని చెప్పి ఈ ప్రపంచానికి చెప్పాడు. అసలు వాడు నాకు తండ్రి కాడు. నా తల్లిని మోసం చేశాడు, నన్ను మోసం చేశాడు. అసలు వాడు పేరు వింటేనే నాకు ఒళ్ళంతా జలధరిస్తుంది. You scoundrel! ఎవరు నువ్వు? ఏంటే, నాన్ననే తిడుతున్నావా? నాన్ననే తిట్టే అంత గొప్పదానివైపోయావా? ఆయన ఏం చేశారో తెలుసా? నీ కన్న తండ్రి కాకపోయినా నిన్ను కన్న తండ్రిలా ప్రేమించారు. నిన్ను చిన్నప్పటి నుండి ఏ లోటు లేకుండా చూశారు. నీకు సారంగపాణి గారి కూతురుగా ఈ ప్రపంచంలో ఒక గౌరవాన్ని ఉంచారు. ఇవన్నీ మర్చిపోయి దేవుడి లాంటి నాన్ననే తిడతావా? నువ్వు మారుతావేమో అని ఇప్పటిదాకా వెయిట్ చేశాను. ఇప్పుడు నాకు అర్థమైంది, నువ్వింకా మారవు. నవీన్, ఇదంతా నీ ప్లానే కదా? అవును, నవీన్ మారిపోయాడు. నా వైపు ఉన్నాడు. కనక మహాలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. నువ్వు కూడా నాకు ద్రోహం చేసావు నవీ. ద్రోహం కాదు నిత్య, చేసిన తప్పుల్ని సరిదిద్దుకున్నాను. నవీన్ మాత్రమే కాదు నిత్య, ఇంకా మా దగ్గర చాలా ఆయుధాలే ఉన్నాయి. అమ్మాజీ జగదీష్ కూడా మా వైపే ఉన్నారు.